ఈ లోకంలో ఎన్నో నామాలున్నాయి, కానీ భక్తుని ఆపదలో వెంటనే స్పందించే నామం ఒక్కటే, అదే గోవింద అన్న నామం. మూడక్షరాలు కానీ కోట్ల పాపాలను కడిగే పవిత్రమైన నామం గోవింద నామం. మూడక్షరాలు కానీ మోక్ష ద్వారాలను తెరిచే మహిమ ఉన్న నామం గోవింద నామం. ఆపదలో పిలిస్తే ఆపద్బాంధవుడవుతాడు, ఆశ్రయమై నిలిచే ఆరాధ్యుడవుతాడు, భక్తుడి హృదయంలో నివసించే పరమాత్ముడైన. ఇది కేవలం నామం కాదు, మన జీవితాన్ని మార్చే దివ్య శక్తి. గోవింద గోవింద. గోవింద అనే మూడక్షరాల నామం శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని సులభంగా నిశ్చయంగా సిద్ధింపజేసే ఒక అద్భుతమైన నామంగా చెప్పవచ్చు. వయస్సు, కులం, మతం, జాతి, ప్రాంతం, లింగభేదాలేవి లేకుండా ప్రతి ఒక్కరూ నామ సంకీర్తనంగా గోవింద నామాన్ని జపించవచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్ బాంధవుడు, ఆశ్రిత రక్షకుడైన శ్రీహరికి వేల నామాలున్నాయి. నారాయణ వంటి అద్భుత నామాలు ఎన్ని ఉన్నా శరణు వేడుకునే వారికి కొండంత అండగా, భక్తులను ఆపదల నుంచి సులభంగా గట్టెక్కించే సరళతరమైనటువంటి విష్ణునామం గోవిందనామం మాత్రమే. నిండు సభలో ద్రౌపదీదేవి తనను రక్షించే వారెవరూ లేనివేళ గోవిందా అంటూ శ్రీకృష్ణుడిని ప్రార్థించింది, రక్షణ పొందింది. మూడక్షరాల గోవింద నామం చేతనే క్షత్రబంధువు అనే అతను ఏకంగా మోక్షాన్ని పొందాడు. సూర్యవంశంలో పుట్టిన రాజకుమారుడే క్షత్రబంధువుగా ప్రసిద్ధి పొందాడు. ఇతడు బాల్యం నుంచే హింసా ప్రవృత్తిని కలిగి మూగజీవులను, చిన్నపిల్లలను చంపేవాడు. దీంతో ఇతన్ని మహారాజు రాజ్య బహిష్కరణ చేసి సైనికుల ద్వారా అరణ్యానికి పంపేశాడు. అక్కడ కూడా క్షత్రబంధువు మహర్షులను చంపుతూ, జంతువులను వధిస్తూ ఆఖరికి నరమాంసాన్ని తినేవాడు. ఒకనాడు ఒక మునీశ్వరుడు ఒక సరస్సులో దప్పికతో దిగబోయి కాలు జారి నీటిలో పడ్డాడు. క్షత్రబంధువు దూరం నుంచే దీన్ని గమనించిన వెంటనే ఆ సరస్సులోకి దూకి ఆ మునీశ్వరుడిని ఒడ్డుకు చేర్చాడు. స్పృహలోకి వచ్చేందుకు తగిన ఉపచారాలన్నీ చేశాడు క్షత్రబంధువు. ఆ మునీశ్వరుడు యోగశక్తితో క్షత్రబంధువు యొక్క జన్మ వృత్తాంతాన్ని, జీవన శైలిని, అతని యొక్క స్వభావాలను తెలుసుకొని తన ప్రాణాలను కాపాడినందుకు ప్రత్యుపకారం చేయాలనుకున్నాడు మునీశ్వరుడు. మూడక్షరాల గోవిందనామాన్ని పలుకమని ప్రబోధించాడు ఆ ముని. తనకు అంత సమయము, ఆసక్తి లేదన్నాడు క్షత్రబంధువు. నాయనా, నీవు కేవలం తుమ్మినప్పుడో దగ్గినప్పుడో ఈ గోవిందనామాన్ని పలికినా చాలు అన్నాడు మునీశ్వరుడు. ఓసి అంతేనా అనుకొని చివరికి రోజంతా అదే ధ్యాసతో నిరంతరం గోవిందనామస్మరణతో మునిగిపోయి భగవద్ అనుగ్రహాన్ని పొంది తరించాడు క్షత్రబంధువు. చివరికి గోపికల వద్దకు సర్వేశ్వరుడైన శ్రీహరి కృష్ణావతారంలో వచ్చి వారికి వశుడై కట్టుటకు, కొట్టుటకు, తిట్టుటకు అవకాశమిచ్చి గోపికలకు బంధువుగా, గోకుల వాసిగా మారాడు శ్రీకృష్ణుడు. గోవులను, గోపబాలురలను, గోపికలందరినీ రక్షించి ఇంద్రుని గర్వం అణిచి శ్రీకృష్ణుడు గోవిందనామాన్ని బిరుదుగా పొందాడు. ఇంత కష్టంతో వ్రేపల్లె వాసుల మీద ఇష్టం సంపాదించుకున్న శ్రీకృష్ణుడిని గోవిందనామంతో కాక నారాయణ నామంతో పిలవడం అన్నది దగ్గరి బంధుత్వాన్ని కాదని దూరపు బంధుత్వాన్ని చెప్పడం వంటిదే అని ఒక మహాభక్తురాలు, లక్ష్మీదేవి స్వరూపమైన గోదాదేవి భావించింది. తిరుమల కొండలపై, దేవాలయాల్లో, గృహాలలో జరిపే అర్చనలలో, భజనలలో భక్తి శ్రద్ధలతో భక్తులు ఉచ్చరించే గోవిందనామం పట్ల మనమందరం కూడా ప్రీతిని ఏర్పరచుకుందాం. గృహాలలోనూ చక్కగా గోవిందనామాన్ని పలికే విషయంలో ఎటువంటి సందేహాలకు, అపోహలకు లోను కావద్దు. అత్యంత భక్తి ప్రపత్తులతో గోవిందనామాన్ని నిరంతరం మనస, వాచ, కర్మణ స్మరిద్దాం. భక్త సులభుడైన పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుదాం. జీవితంలో మనం ఎంత బలంగా ఉన్నామని అనుకున్నా ఒక క్షణం వస్తుంది, మన చేతులు ఖాళీగా మారే సమయం అది, మనసు తడబడే సమయం అది, ఆశలు కరిగిపోతున్న సమయం అది. అలాంటి క్షణంలో మనతో ఉండేదెవరు, మన కన్నీటి విలువ తెలిసేది ఎవరికి? ఒక్కసారి హృదయపూర్వకంగా గోవిందా అని పిలవండి చాలు. ఆ పిలుపులో నిస్వార్థం ఉంటే, ఆ పిలుపులో, ఆ నామంలో భక్తి ఉంటే ఆ పరమాత్మ మనకు దూరంగా ఉండనే ఉండడు. ద్రౌపదీదేవిలాగా, క్షత్రబంధువులాగా మనము మారగలము. మన జీవితము మారుతుంది కేవలం ఒక్క నామస్మరణతో. గోవింద అనే నామం మన బలహీనతలను బలంగా మార్చే శక్తి ఉంటుంది ఆ నామానికి. మన బాధలను భక్తిగా మార్చే మార్గం అది. మన జీవితాన్ని మోక్షానికి తీసుకువెళ్ళే దివ్య దారి ఆ నామస్మరణ యొక్క గొప్పతనం. అందుకే ప్రతి శ్వాసలో, ప్రతి ఆలోచనలో ప్రతి ఒక్కరూ గోవింద గోవింద అంటూ స్మరించండి. అప్పుడు మనం ఒంటరిగా ఉండము ఎప్పటికీ. ఈ భక్తి సందేశం మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అనుభూతిని కమెంట్లో చెప్పండి. మీ కుటుంబంతో, మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవింద గోవింద.